నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన కృతజ్ఞతలు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో 17/7/2003లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. నాకు శ్రీయను చేసుకోవాలని లేదంటే వినరేం, నేను తనను చేసుకోను అంతే. అందరూ అదే విషయాన్ని పదే పదే అడుగుతూ ఉంటే కోపంగా చెప్పాడు సాకేత్. అదే ఎందుకని, దానికి తెలిస్తే ఎంత బాధపడుతుంది? కొడుకుని అనునయంగా అడగబోయింది రాజ్యలక్ష్మి. నాకు ఇష్టం లేదమ్మా అన్నాడు సాకేత్. శ్రీ అంటేనా? కాదు, తనతో పెళ్ళంటే. ఎందుకు, ఎవరినైనా ప్రేమించావా? అలాంటిదేమీ లేదమ్మా, దాన్ని చేసుకోను అంతే. ఏంటి, నన్ను చేసుకోనన్నావుట? దూకుడుగా వచ్చి అడిగింది శ్రియ. ఆమె కళ్ళల్లో కోపం రోషం పోటీ పడుతున్నాయి. చిన్నప్పటి నుంచి ఏది అడిగితే అది, ఎవరిని అడిగితే వాళ్ళు ఇచ్చారు. తన మాట చల్లకపోతే ఊరుకునేది కాదు, అందుకే అంత రోషం. అప్పుడే నీదాకా వచ్చిందా అన్నాడు. ముందు నేను అడిగిన దానికి జవాబు చెప్పు. నాకు ఇష్టం లేదని చెప్పానా? నేనంటేనా? కాదని కూడా చెప్పాను. మరి నీతో పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పాను. కానీ నాకిష్టమే నీతో పెళ్ళి అంది. నీకిష్టమైనంత మాత్రాన సరిపోతుందా అన్నాడు. చూద్దు గాని. వచ్చినంతే విసురుగా వెళ్ళిపోయింది. శ్రియ స్లీపింగ్ పిల్స్ మింగేసిందిరా. మావయ్య చూసి భయపడిపోయి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాడట. చావు తప్పింది. పిచ్చి పిల్లకి నీ మీద ఎంత ప్రేమ లేకపోతే అలాంటి పని చేస్తుంది. బయట నుండి రాగానే సాకేత్తో చెప్పింది రాజ్యలక్ష్మి. షూ విడుస్తూ తల్లి చెప్పిందంతా నిదానంగా విన్నాడు. ఐ డోంట్ కేర్ అమ్మా, నాకు తనతో పెళ్ళి ఇష్టం లేదు అన్నాడు అంతే నిదానంగా. నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది సాకేత్? ఏమైందిరా నీకు? వాళ్ళ మొహం కూడా చూడలేకపోతున్నాను. ఒక్కగానొక్క పిల్లవాళ్ళకి 2 ఏళ్ల మధ్య అపురూపంగా పెరిగింది. ఈనాటికి నీకోసం చావుకు తెగించింది. ఇంత దుర్మార్గుడువేమిట్రా నువ్వు? అదేమి నిన్ను కోరగాని కోరికేమీ కోరలేదు, పెళ్లి చేసుకోమంది అంతేగా. వెళ్ళి కనీసం దాన్ని చూసి అత్తయ్యకి మావయ్యకు ధైర్యం చెప్పిరా అంది రాజ్యలక్ష్మి, సగం కోపంగాను సగం అనునయంగాను. ఏమనుకున్నాడో విడిచిన షూ మళ్ళీ వేసుకుని వెళ్ళిపోయాడు సాకేత్. కనీసం ఎప్పుడైనా పెళ్లి ఒప్పుకుంటావా? హాస్పిటల్ బెడ్ మీద పడుకుని అడిగింది శ్రియ. ఒప్పుకోను. ఎందుకని? నీకోసం ఒక చాక్లెట్, ఒక బొమ్మ, ఒక పుస్తకం త్యాగం చేయగలను. దెబ్బలకు కాసేపు వీపు అప్పగించగలను. నువ్వు చెప్పే జోకు నచ్చకపోయినా నవ్వగలను. అంతేగాని పెళ్లి చేసుకుని నీ లయకి జీవితాంతం తాళం వేయలేను. అంటే అవన్నీ నేనంటే ఇష్టం లేక చేశావా అడిగింది. ఇష్టపడే చేశాను చాలా వరకు, కానీ ఇష్టపడటానికి అలవాటు పడ్డాను. శ్రేయ, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు. విష్ యూ గుడ్ లక్ అంటూ లేచాడు. ఏం జరుగుతోంది అసలు ఇంట్లో? నీకు నీ కొడుక్కి మధ్య? శ్రీని వాడెందుకు చేసుకోడట? వీడు చేసుకోననటం, అది స్లీపింగ్ పిల్స్ మింగటం, వాళ్ళమ్మ వైశాలి ఆడవటం. ఈ నెల 18కి ముహూర్తం పెట్టించాను. వాడికి ఇష్టమైనా లేకపోయినా దాన్ని చేసుకుని తీరాల్సిందే. ఏం తక్కువ దానికి? అందమా, చదువా, చురుకుదనమా? మర్యాదగా నా మాట విన్నారా? సరే సరే, లేకపోతే కాళ్ళు విరగ్గొట్టి మరీ పీటల మీద కూర్చోబెడతాను అన్నాడు ప్రతాపరావు కోపంగా. శ్రియ ఆయన మేనకోడలు, చెల్లెలు కూతురు. చెల్లెలు వైశాలి అంటేనే చాలా ప్రాణం ఆయనకు. ఇక శ్రియ గురించి చెప్పనే అక్కర్లేదు. ఆయన తండ్రి బ్రతికున్నప్పుడే అన్నా చెల్లెళ్ళిద్దరికీ పక్కపక్కనే చెరో ఇల్లు కట్టించి ఇచ్చాడు. పెళ్ళైనా దూరంగా వెళ్ళకపోవడంతో అన్నా చెల్లెళ్ళ అనుబంధం మరింత బలపడింది. శ్రియ ఆయన ఊళ్ళోనే పెరిగింది. ఆ పిల్లంటే పంచప్రాణాలును. అలాంటి పిల్లను కొడుకు బాధ పెట్టడం ఏమాత్రం నచ్చలేదు ప్రతాపరావుకి. వాడెందుకు చేసుకుంటున్నాడో అడిగి తెలుసుకోవచ్చుగా. బలవంతంగా పెళ్లి చేయటానికి వాడేమన్నా చిన్న పిల్లాడా అంది రాజ్యలక్ష్మి. ఆ ఇంట్లో ఆమె ఆ మాత్రం మాట్లాడటమే దుస్సాహసం.
శ్రీ అంటే ఆమెకి ఇష్టమే, కానీ సాకేత్ కంటే కాదు. శ్రీయ వైశాలికి ఒక్కర్తే కూతురైనట్లే సాకేత్ తమకి ఒక్కడే. ఈ విషయం ఎవరికీ తట్టదు. అతని ఇష్టాయిష్టాలు ఎవ్వరూ పట్టించుకోరు. వైశాలి ఏకపక్షంగా నిర్ణయాలు చేయటం, దానికంతా భర్త తాళం వేయటం. శ్రీయకి సాకేత్కి పెళ్లి చేసేస్తే ఇంకా బాగుంటుందన్నయ్య అని ఆడపడిచే ప్రతిపాదించింది. ఇవన్నీ దాని తదుపరి పరిణామాలు. కొడుకు ఈ పెళ్లికి ఒప్పుకుంటే ఏ గొడవ ఉండేది కాదు. కానీ అతడెందుకు కాదంటున్నాడో, ఈ గొడవలు దేనికి దారితీస్తాయో. ప్రతి నిమిషం సంఘర్షించి రాజ్యలక్ష్మి అంతరంగం శిథిలపడిపోయింది. ఇప్పుడు ఈ కొత్త ఉద్వేగాలను తట్టుకోలేకపోతోంది. మమ్మీ, నేనిక్కడ జాబ్ వదిలేశాను. బెంగుళూరులో వేరేది చూసుకున్నాను. రేపే ప్రయాణం. బట్టలు సర్దుకుంటూ చెప్పాడు సాకేత్. ఆమె తెలతెలబోతూ ఏదో అనేలోగానే అవతలి గదిలో నుంచి ప్రతాపరావు అరిచాడు. ఇల్లు దాటి కదిలితే కాళ్ళు విరగొడతానని చెప్పు నీ కొడుక్కి. 18న ముహూర్తం పెట్టుకుని ఎవరిని ఉద్ధరించడానికట ఇప్పుడు బెంగుళూరు వెళ్ళటం అన్నాడు. నేను శ్రీయను చేసుకోను. నిజంగా కాళ్ళు విరగొట్టి బలవంతపు పెళ్లి చేసినా అది మీకోసమే కానీ నా కోసం కాదు. నేను తనతో సరిగ్గా ఉండను, సరే? జవాబిచ్చాడు సాకేత్. రాజ్యలక్ష్మి ఎటూ మాట్లాడలేక నీళ్లు నిండిన కళ్లతో కొడుక్కేసి చూసింది. అతడు తల తిప్పుకున్నాడు. ప్రతాపరావు గిజగిజలాడిపోయాడు. ఎందుకు వీడికింత మొండితనం? సాకేత్ బెంగుళూరు ప్రయాణం గురించి విని శ్రీయ తల్లి వైశాలి భర్తతో కలిసి వచ్చింది. ఎందుకు సాకేత్ శ్రీయను పెళ్లి చేసుకోనంటున్నావు? ఏం తక్కువ దానికి? ఎన్నో రకాలుగా ఒప్పించాలని చూసింది. దేనికి జవాబివ్వకుండా కూర్చున్నాడు సాకేత్. మేనరికం కాదా అని ఏమి ఇవ్వమనుకుంటున్నావేమో, అలాంటిది ఏమీ లేదు. మ్యారేజ్ అవ్వగానే విజిటింగ్ వీసా తీసుకుని యూరోప్ టూర్ చేసి రావాలని ప్లాన్ చేసింది శ్రీయ. ఆ ఖర్చంతా మాదే. కొత్త కారు కావాలంది, అదే కొంటానన్నాను. అలాగే నీకేం కావాలో చెప్పు అన్వయంగా అన్నాడు మేనత్త భర్త. అంకుల్, శ్రీయను చేసుకుంటే ఏవేవో ఇస్తామని మీరంటున్నారు. తనని చేసుకోమని నన్ను అడగకుండా ఉండేందుకు నేను ఇవ్వచ్చా? కూల్గా అడిగాడు సాకేత్. ఎంత పొగర్రా నీకు! శ్రీ నీ మీద మనసు పడిందని ఇందరం ఇన్ని విధాల బతిమాలుతున్నావు. దాన్ని కాదని ఇంకొక పిల్లని ఎలా చేసుకుంటావో చూస్తాను అంది వైశాలి కోపంగా. సాకేత్ చిన్నగా నవ్వాడు. నేను శ్రీయను చేసుకోనన్నాను కానీ ఇంకెవరిని చేసుకుంటాననలేదు కదా ఆంటీ అన్నాడు. వాడి ఇష్టాలతో పని అంటే 18న ముహూర్తం పెళ్లి ఏర్పాటు చేసుకోండి అన్నాడు ప్రతాపరావు. అంత బలవంతం పెళ్ళేం చెయ్యక్కర్లేదులే అన్నయ్య. వాడంతట వాడే దిగి రావాలి, అప్పుడే పెళ్ళి అంది వైశాలి పట్టుదలగా. నాకొద్దు మొర్రోం అంటూ ఉంటే ఎందుకింత పంతం పడుతున్నారో రాజ్యలక్ష్మికి అర్థం కాలేదు. మొదటి నుంచి అంతే. వైశాలి చాలా పట్టుదల మనిషి. ఎవరికెంత కష్టం జరిగినా తను ఏమీ పొందకపోయినా పట్టుపడితే దిగొచ్చేది కాదు. వీడుపు అనేది ఆమె డిక్షనరీలోనే లేదు. శ్రీయ ఆమె నోట్లో నుంచే ఊడిపడింది. ప్రేమ లేని ఈ పెళ్లి గురించి ఆ పిల్లకి ఎందుకింత పంతం? కనీసం పౌరుషమైన ఉండక్కర్లేదా? రాజ్యలక్ష్మి మనసులో చిరచిరలాడింది. సాకేత్ బెంగుళూరు వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు తండ్రి లేకుండా చూసి తల్లితో అన్నాడు. అమ్మా, పెళ్ళైన ఆడపిల్లని అత్తవారింటికి పంపకుండా తానింట్లోనే భాగం ఇచ్చి తాతయ్య చాలా పెద్ద పొరపాటు చేశాడమ్మా. అత్తయ్య మన జీవితాల్లోకి చొచ్చుకుని వచ్చేసింది. ఐఆమ్ సిక్ ఆఫ్ దట్ లేడీ. నాకు నా ఇల్లు, నాదైన సంసారము కావాలి, స్వేచ్ఛ కావాలి, కోరుకున్నది చేయగలిగే స్వతంత్రం కావాలి. నాన్నక అవి లేవు. నేను కూడా ఎందుకు పోగొట్టుకోవాలి? సాకేత్ అంటూ ఏడ్చేసింది రాజ్యలక్ష్మి. సాకేత్ ఇచ్చిన షాకుకి తట్టుకోలేకపోయింది వైశాలి. తన కళ్ళ ముందు పుట్టి పెరిగిన పిల్లవాడు. కన్నది వదినే అయినా పేరు సెలెక్ట్ చేయటం దగ్గర నుంచి అన్నీ తనే చూసుకుంది. శ్రీయకు చక్కటి భర్త అవుతాడనుకుంది. ఎన్నో ఏళ్లుగా తను పెంచుకున్న ఆశలన్నీ తుంచి పారేశాడు. ఎందుకు? శ్రీయలో ఏ లోపం ఉందని జ్వలించిపోయింది వైశాలి. వాడెందుకు చేసుకోనన్నాడో. లోకంలో ఇంకెందరు మగపిల్లలు లేరు. బావ పెట్టిన ముహూర్తానికి వాడిని తలదన్నిన సంబంధం తీసుకొస్తాను అన్నాడు ఆమె భర్త. చప్పును కలగజేసుకుంది శ్రీయ. సాకేత్ కాబట్టి సరేనన్నాను, కానీ ఇప్పుడు నా పెళ్లికి తొందర ఏమిటి నాన్న? అంత హడావుడిగా సెలెక్ట్ చేసుకుంటే పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతాయి. నేను ఇంకా చదువుకుంటాను అంది.
ఆమె మాట కాదనలేకపోయారు. బీఎస్సీలో యూనివర్సిటీ టాపర్ శ్రియ. ఐఐఎస్ బెంగుళూరు వాళ్ళ ఇంటిగ్రేటెడ్ పిహెచ్డికి ఎప్పుడో అప్లై చేసిన దానికి సీట్ వస్తే వెళ్ళి చేరిపోయింది. లోపల ఏదో వెలితి. అన్నింటి మీద అనాసక్తి. రొటీన్లో పడటానికి కొంత టైం పట్టింది. అదే ఊళ్ళో ఉంటున్న సాకేత్ ఎప్పుడూ కలవలేదు. అతనికి తెలుసో తెలీదో తానిక్కడున్నట్లు. ఆమె గుండెల్లో సన్నటి మంటలాంటి బాధ. దాన్ని చల్లార్చుకుంటూ చదువుకేసి మనసు మరల్చుకుంటే చిన్న జర్క్. పుష్యమి సన్నగా పొడవుగా సాబరగా ఉండే పుష్యమి శ్రియ కోస్కాలర్. ఆమె ద్వారానే శ్రియ సాకేత్ పేరు మళ్ళీ వింది. ఏవీ పట్టనట్లు తన చదువేదో తన పనేదో తనదన్నట్లుండే పుష్యమిలో సడన్గా మార్పు. పేదాల మీద చిరునవ్వులు, ముఖంలోనూ కళ్ళల్లోనూ మెరుపులు. ఆజ్ ఫిర్ జీనే కీ తమన్నా హై. గొంతులో నుంచి లవ్ ట్యూన్స్. ఐఆమ్ ఇన్ లవ్. క్యాంటీన్లో కూర్చొని ఇద్దరు టీ తాగుతున్నప్పుడు చెప్పింది పుష్యమి. టూ లేట్ అంది శ్రియ నవ్వి. ఏంటి నువ్వు అప్పుడే? ఆశ్చర్యంగా అడిగింది పుష్యమి. ప్రేమించటం ఫెయిల్ అవటం రెండూ అయ్యాయి. అందుకే చదువు మీద ఎంత కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాను. భుజాలు ష్రెక్ చేసింది శ్రేయ. పైకలా తేలిగ్గా అనేసిన లోపల బాధ. దాన్ని దాచుకుని కుతూహలంగా అడిగింది, ఎవరతను అని. అతని పేరు సాకేత్, హైదరాబాదీ చెప్పింది పుష్యమి. పెద్ద సంచలనం శ్రియలో. అతనేనా? లైబ్రరీలో పరిచయం. ఇద్దరం ఒకే బుక్ కోసం వెతుకుతున్నాం. ర్యాక్లో కనిపించింది. నేను చేయి పెట్టేలోపే అతను దాన్ని అటువైపు నుంచి తీసుకున్నాడు. అమ్మాయిని కదా, నా కోసం సాక్రిఫైస్ చేస్తాడనుకుంటే అలాంటిదేం లేదు. సింపుల్గా బుక్ తీసేసుకుని రేపు ఇదే టైంకి తీసుకొచ్చి రిటర్న్ చేస్తాను, మీరు కలెక్ట్ చేసుకోండి అన్నాడు. రెండో రోజు తెచ్చిస్తూ, నిన్న మీకు ఆ బుక్ ఇవ్వలేదని రాత్రంతా తెగ ఫీల్ అయిపోయారు కదూ. ఏదో మొహమాటానికి ఇచ్చుంటే ఆ బుక్ మళ్ళీ చేతికొస్తుందో లేదోనన్న టెన్షన్ నా వంతయ్యేది. నేను నా హక్కుల్ని, ఎదుటివారి పరిధుల్ని చాలా నిర్దిష్టంగా గుర్తిస్తాను. అంత సోఫిస్టికేటెడ్ కాదు. బై ది వై, ఐఆమ్ సాకేత్, విప్రోలో చేస్తున్నాను చెప్పాడు. మరొక విషయం, ఒకే పుస్తకం కోసం ఇద్దరం ఇంతగా వెతికామంటే బహుశా ఇద్దరు టేస్టులు ఒకటే కావచ్చు. మీకెప్పుడైనా ఏదైనా మంచి బుక్ కనపడితే నాకు ఇవ్వటం మర్చిపోకండి, నా సెల్ నెంబర్ అంటూ ఇచ్చాడు. అలా మొదలైంది మా పరిచయం. అప్పటికే నన్ను మెస్మరైజ్ చేసేశాడనుకో అంటూ నవ్వింది పుష్యమి. తర్వాత నువ్వు చదివిన పుస్తకాన్ని గురించి అతనికి చెప్పటం, అతను నీకు చెప్పటం. సెల్ ఫోన్ బిల్ ఎంత వచ్చిందేమిటి? దబాయించింది శ్రియ. పుష్యమి నవ్వేసింది. పుష్యమి అనే అర్థంలో సాకేత్ ప్రతిబింబాన్ని చూస్తోంది శ్రియ. అతనికి ఇండివిడ్యువాలిటీ చాలా ఎక్కువట. పెద్ద గొప్ప అదేం కాదు, ఒట్టి చైల్డ్ లైక్నెస్. చేతులతో చుట్టేసి ఉక్కిరి బిక్కిరి చేస్తే గుండెల్లో తలదాచుకుని సీతకి ఎరతాడు. రెడ్ ప్యాంటు, గ్రీన్ షర్టు, వైట్ షూసు, ఎల్లో టై కాంబినేషన్లో కనిపించినా నవ్వకూడదట. అది అతని టేస్ట్ అని గుర్తించాలట. పెద్ద ఫోజు, సెలక్షన్ రాదని చెప్పుకోలేక విరగబడి నవ్వుతోంది పుష్యమి. నవ్వి నవ్వి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నవ్వకుండానే శ్రీయ కళ్ళల్లో నీళ్లు నిండుతాయి. అసలు ఈ ప్రపంచం ఇంత తల్లకిందులుగా ఉండటానికి కారణం ఒకే ఒక స్త్రీ అట. ఆమె తల్లక్రిందులుగా చూస్తూ ప్రపంచాన్ని తనకు అనుగుణంగా మార్చుదామని ప్రయత్నిస్తుందట. ఐ ఆమ్ సిక్ ఆఫ్ దట్ ఉమన్ అంటాడు. ఆవిడ అతని మేనత్తట. ఆవిడకి అతను పెట్టిన పేరు బొద్దింక, తోక తెగిన బల్లి, హిట్లర్, ఇంకా చాలానే ఉన్నాయి. తనకు నచ్చనివన్నీ ఆవిడ నిక్నేమ్స్ అయిపోయాయి. చెప్తున్న పుష్యమి ఆపేసింది. శ్రియా, అదేంటి నీ కళ్ళలో నీళ్లు? ఓ, నేనొక ఫూల్ని. నీకు బ్రోకెన్ అఫైర్ ఉందన్న విషయం మర్చిపోయి ఏవేవో చెప్పేస్తున్నాను. నిన్ను హర్ట్ చేసినట్టున్నాను, సారీ అంది బాధపడుతూ. అదేం లేదు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి నువ్వు చెప్పేవి. కానీ ఎందుకో మా ఇల్లు ఊరు మరీ మరీ గుర్తొస్తున్నాయి ఈవేళ. మా అమ్మ కూడా బాగా జ్ఞాపకానికి వస్తోంది. 4 రోజులు వెళ్ళొస్తాను అంది శ్రియ చప్పున కళ్ళు తుడుచుకుని. బాధ వ్యక్తం అవ్వకుండా కన్నీళ్ళైతే ఆపగలదు, కానీ లోపల సుళ్ళు తిరిగేదాన్ని ఎలా ఆపటం? సాకేత్ చాలా బాగా అర్థమయ్యాడు శ్రియకి. చిన్నప్పుడు డిసిప్లిన్ పేరుతో అతన్ని బాగా పనిష్ చేసేది తన తల్లి. ఆఫీస్ నుండి మేనమావ రాగానే
అతని అల్లరంతా చెప్పి కొట్టించేది. అత్తయ్య కలగ చేసుకోబోతే గారం చేసి పాడు చేస్తున్నావని. ఇద్దరూ కలిసి ఆవిడ్నే అనేవారు. దెబ్బలన్నీ తిన్నాక సాకేతును దగ్గరకు తీసుకుని ఆవిడ నిశ్శబ్దంగా ఏడ్చేది. అలా ఏడవటం తనెన్నోసార్లు చూసింది. తను అల్లరి చేసేది. కానీ తన ఒంటి మీద ఎవరూ ఈగ కూడా వాలనిచ్చేవారు కాదు. తన అల్లరి వలన ఒక్కోసారి అతనికి దెబ్బలు పడేవి. అప్పుడు తిన్న దెబ్బలు ఎంత గుర్తో అతనికి. అందుకే తనను చేసుకోనన్నాడు. చేసుకుంటే తనకి భర్త, తన తల్లికి అల్లుడు, వెరసి తమిద్దరి చేతిలో కీలుబొమ్మ, అంతే. అందుకే చేసుకోలేదు. ఎంత తుడుచుకున్నా కన్నీళ్ళాగటం లేదు శ్రీయకి. పిల్ల, మీ ఊరెళ్ళి మీ అమ్మ దగ్గర నుంచి పిసరంత ఓదార్పు తెచ్చుకొనరా అని దగ్గరుండి రైలెక్కించింది పుష్యమి. శ్రీయ ఇల్లు చేరేసరికి అక్కడ మరొక డ్రామా నడుస్తోంది. సాకేత్ అక్కడెవరో అమ్మాయిని ప్రేమించాడటనే. మావయ్య మండిపడుతున్నాడు. ఆస్తిలో చిల్లి గవ కూడా ఇవ్వనంటున్నాడు. అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా ఆ ఉద్యోగం కూడా పీకించమన్నారు. వేధవకి పొగరణుగుతుంది అంది వైశాలి అక్కసుగా. శ్రీయ దిగ్భ్రాంతిగా చూసింది తల్లి వంక, అప్పుడే కొత్తగా చూస్తున్నట్లు. నువ్వెందుకమ్మా వాళ్ళింటి వ్యవహారాల్లో తలదూరుస్తావు అడిగింది. వాళ్ళిల్లేమిటి, అది నా అన్న ఇల్లు. నీ అన్న ఇల్లైతే అత్తయ్య ఉంది, చూసుకుంటుంది అంది. శ్రియా, అవునమ్మా, అతను మామయ్యకెంతో అత్తయ్యకి అంతే. వాళ్ళ తర్వాతే నువ్వు. అతని విషయం వాళ్ళు చూసుకుంటారు, నువ్వెందుకు మధ్యలో వెళ్తావు? నీకేం తెలీదు, నువ్వు ఊరుకో అంటున్న తల్లిని అలాగే వదిలి మేనమ్మ దగ్గరికి వెళ్ళింది శ్రియ. రామ్మ శ్రియ, ఎప్పుడొచ్చావు? ఎలా ఉంది బెంగుళూరు? ప్రతాపరావు ఆప్యాయంగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. బెంగుళూరు చాలా బాగుంది మావయ్య. మన ఇంటికన్నా మన ఊరికన్నా విశాలమైంది. అక్కడ ప్రపంచాన్ని చూశాను అంది శ్రియ వెళ్ళి పక్కన కూర్చుంది. సాకేత్ సమస్య నన్ను చేసుకోవటమా వద్దా అనేది కాదు, మా నుంచి దూరంగా వెళ్ళిపోవటం, మా అమ్మ పెత్తనం నుంచి అత్తయ్యని విడిపించుకోవటం. అతన్ని చిన్నప్పుడు ఎన్నిసార్లు కొట్టారో గుర్తు తెచ్చుకోండి మావయ్య. అల్లరి చేయకుండా ఏ పిల్లలు ఉండరు. అలాగే అల్లరి చేశాడని ఒక్కగానొక్క కొడుకుని అంతగా కొట్టే పేరెంట్స్ ఉండరు. మా అమ్మ మిమ్మల్ని రెచ్చగొట్టేది, మీరు అతన్ని కొట్టేవారు. అందుకతను మా అమ్మను ద్వేషిస్తున్నాడు. ఆవిడ అతనికి బొద్దింకలాగో గొంగళి పురుగులాగో ఇంకా అసహ్యకరమైన కీటకంలాగో కనిపిస్తోంది. ఆ కోణంలో నుంచి చూస్తే అతనికి నా మీద ఎలాంటి ప్రేమ ఉండదు, ఉండక్కర్లేదు కూడా. అతను చక్కగా పెరిగితే నాకు మంచి భర్త అవుతాడనేది అమ్మ ఆలోచన కావచ్చు. కానీ తను తిన్న దెబ్బలు అతని గుండెల్ని ఇంకా మండిస్తున్నాయి. మావయ్య, మా అమ్మను ద్వేషించి నన్ను ప్రేమించలేని సాకేత్తు నాకు వద్దు అంది. అమ్మా శ్రియా, అవును మావయ్య, అతను చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి పుష్యమి అని నా ఫ్రెండ్, చాలా మంచి అమ్మాయి. నేను బాధపడతానో అమ్మకి కోపం వస్తుందనో కాదనకండి. మీకుగా వద్దనుకునే లోపాలు ఏవి తనలో లేవు. అలాగే నాకు నచ్చిన వ్యక్తి ఇంకా తటస్థపడలేదు. తారసపడగానే చేసుకుంటాను. నా జీవితం, నా ఇష్టాలు నావి. అలాగే అతని జీవితము, కోరికలు, ఆంక్షలు అతనివి. ఆ మాటలు చెప్పేసి ఆగకుండా అక్కడి నుండి వచ్చేసింది. ప్రతాపరావు హృదయం మూల మూలల్ని కదిల్చాయి శ్రియ మాటలు. నిజమే, ఒక్కగానొక్క కొడుకు. తనెప్పుడూ వాణ్ణి గారం చేయలేదు. ఏవో అల్లరి పనులు చేసి తన్నులు తినేవాడు. వాడిని స్పేర్ చేయనిచ్చేది కాదు వైశాలి. అక్కడ ఆయన ఆలోచనలు మలుపు తిరిగాయి. తన చిన్నతనం నుంచి ఇంట్లో వైశాలిదే పైచెయ్యి. ఆమె డామినేట్ చేసేది, అలిగేది, దెబ్బలాడేది. అన్నింటిలోనూ తన మాటే కరెక్ట్ అనేది. ఆడపిల్లని చాలా గారం చేసేవారు తమ పేరెంట్స్. తననే సర్దుకుపోమ్మనేవారు. తనకి అలాగే అలవాటైపోయింది. తమ పెళ్ళిళ్ళయ్యాక కూడా ఆమెదే పైమాట. ఇప్పటికీ అదే పంతం. తనెందుకు సాకేత్ ఇష్టాన్ని మన్నించలేకపోతున్నాడు? వైశాలిలాగే తనకి పంతం ఉందా? అది ఇక్కడ నెగ్గించుకోవాలని చూస్తున్నాడా? ఆ తర్వాత సాకేత్ తమకి అన్ని విధాలా దూరం అవుతాడు. అందుకేనా వాడిని కన్నది. వాడి వలన ఎప్పుడైనా సంతోషాన్ని అనుభవించాడా? పోనీ తను వాడికి సంతోషాన్ని ఇచ్చాడా? చాలా అశాంతిగా అనిపించింది. ఇంతలో వైశాలి గొంతు వినిపించింది. అన్నయ్య, సాకేత్ విషయం ఏం చేస్తావు అంటూ. వాడు నాకొక్కడే కొడుకు వైశాలి అన్నాడు. శ్రీ కూడా నాకొక్కరితే.
అయితే ఏం చేయమంటావమ్మా? కొంచెం విసుగ్గా అడిగాడు. ముందు ఏదో ఒక కారణం చెప్పి వాడిని ఇక్కడికి పిలిపించు. కాళ్ళు చేతులు విరక్కొట్టైనా పెళ్లి చేయిస్తానన్నావు చూడు, అదేదో ఇప్పుడు చేయించు అంది వైశాలి. శ్రియ వాడిని చేసుకోదుట. తనకక్కర్లేనివాడు దానికి అక్కర్లేదుట చెప్పాడు ప్రతాపరావు. చిన్నపిల్ల, దానికేం తెలుసు? వాడు చేసుకోనంటేనే కదా అది బెంగుళూరు వెళ్ళిపోయింది అంది. అందరికీ అన్నీ తెలుసు వైశాలి, ఆ విషయం మనకే తెలీదు. అంటే ఇప్పుడు ఏమంటావు అన్నయ్య? వాడికి నచ్చిన అమ్మాయితో వాడి పెళ్లి జరుగుతుంది. శ్రియ ఎంచుకున్న వాడితో శ్రీకి జరుగుతుంది చెప్పాడు ప్రతాపరావు. పుష్యమి ఫోన్ చేసింది శ్రియకి. హలో, ఎలా ఉన్నావు? సాకేత్ పేరెంట్స్ మా పెళ్లికి ఒప్పుకోవటం లేదు. వాళ్ళ బొద్దింకే కారణం అంటున్నాడు. మా వాళ్ళకి ఇష్టమైనా ఎటు మాట్లాడలేకపోతున్నారు. గుళ్ళో చేసేసుకుందాం అంటున్నాడు. తను పెద్ద హీరోలా. అమ్మ వాళ్లే కాదు, నువ్వు లేకుండానే మా పెళ్ళి ఇంకో గంటకు జరుగుతోంది. మిస్సింగ్ యూ సో మచ్ అంది. శ్రియ గుండెల్లో సన్నగా చీలికి వస్తున్న లాంటి బాధ. సాకేత్ తనలో సగం, ఆ సగం తనను విడిచి వెళ్ళిపోతోంది శాశ్వతంగా. డాడీ, నేను పుష్యమి గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. ఆశీర్వాదం కోసం అక్కడికి వస్తున్నాం. మీకిష్టం లేకపోయినా అమ్మకు తన కోడల్ని చూపించడానికి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సాకేత్, తండ్రికి మరొక మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా. ఒక్కగానొక్క కొడుకుని ఇప్పటికే చాలా దూరం చేసుకున్నాను రాజ్యలక్ష్మి. మళ్ళీ దగ్గరకు చేరుకునే అవకాశం ఉందేమో చూడు అన్నాడు భార్యతో ప్రతాపరావు. ఆయన గొంతులో ఆవేదన. వాడికి నేను ఫోన్ చేసి మాట్లాడతాను. మీరు రిసెప్షన్కి ఏర్పాట్లు చూడండి. అమ్మాయిని, ఆమె పేరెంట్స్ని, బంధువుల్ని తీసుకుని బయలుదేరమంటాను. ఏ రోజు వీలుగా ఉంటుందో ఆ రోజున అరేంజ్ చేసుకుందాం మృదువుగా అంది రాజలక్ష్మి. చిన్నది, శ్రీ చెప్తే గానీ ఈయనకు తెలిసి రాలేదు అనుకుంది. శ్రియను అక్కడ చూసి చెకుతిరాలైంది పుష్యమి. శ్రియ, నువ్విక్కడేంటి? శ్రియ నవ్వేసింది. సాకేత్ గురించి నేను అంతగా చెప్తున్నా ఒక్కసారైనా నాతో చెప్పలేదు పుష్యమి ఆరోపించింది. చెప్తే మా అఫైర్ని మొదట్లోనే తుంచేసేదాన్ని. ఒక కామన్ ఫ్రెండ్లా అతన్ని నీ వైపు డైవర్ట్ చేసేదాన్ని చెప్పింది పుష్యమి. సాకేత్ నన్ను కోరుకోలేదు, కానీ నువ్వు అతన్ని ప్రేమించావు. వన్ సైడ్ లవ్ చల్లని నాణ్యం లాంటిది. ప్రేమ అనే నాణ్యానికి రెండు ముఖాలు, ప్రేమించటం, ప్రేమించబడటం. ప్లీజ్ పుష్యమి, ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. బీ హ్యాపీ, కీప్ హిమ్ హ్యాపీ అంది. అమ్మమ్మ తన నగలని నాకు, మా వదినకు చెరుసగం ఇచ్చింది. నేను అప్పుడే దెబ్బలాడాను, బయట నుండి వచ్చిన దానితో నేను పంచుకోవటం ఏమిటని. కానీ ఆవిడ వినలేదు. కూతురు కోడలు ఇద్దరూ తనకు సమానమేనంది. నీ ద్వారా అత్తయ్యకిచ్చినవి కూడా మళ్ళీ మన ఇంటికే వచ్చి చేరతాయనుకున్నాను. ఇలా జరిగింది. ఇప్పుడు అవన్నీ పుష్యంకి పెట్టేసింది మీ అత్త. ఇంకా చేయిస్తుందిట. మాకెవరున్నారు అంటోంది వాళ్లతో. వాళ్ళు అత్తయ్యకి, వాళ్ళకి, పుష్యమికి బట్టలకి 1,00,000 ఖర్చు చేశారట. షాపింగ్కి వెళ్తున్నారు. నన్ను రమ్మనైనా అనలేదు. అత్తయ్యకి అసలు ఏం సెలక్షన్ వచ్చు? వాళ్ళ ఇంట్లో దిండు గలింబల దగ్గర నుంచి డోర్ మ్యాట్ల దాకా అన్నీ నేను కొనుక్కొచ్చినవే. ఇప్పుడేమో నేను పనికి రాకుండా పోయాను. వైశాలి అక్కసంతా వెళ్ళగక్కుతూ ఉంటే శ్రియ అక్కడి నుండి డాబా మీదకొచ్చి నిలబడింది. పక్కింట్లో సాకేత్ పెళ్లి రిసెప్షన్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే కార్లు, వెళ్లే కార్లు. తామ మధ్యకి వెళ్ళలేకపోతున్నారు. వెళ్ళినా అంతా పారాయిగా అనిపిస్తోంది. ఒకప్పుడు తనదే స్వతంత్రం అనిపించిన ఇల్లిప్పుడు పుష్యమిది. 2 కుటుంబాల మధ్య హద్దురేఖ ఉండాల్సింది. తల్లి దాన్ని అతిక్రమించింది. ఆవిడను తిప్పుకొట్టే ప్రయత్నంలో అది అగర్తగా మారిపోయింది. ఆలోచనల్లో ఉండగానే ప్రతాపరావు ఇంట్లో లైట్లు వెలిగాయి. మిరిమిట్లు గొలిపేలా. ఉలిక్కి పడింది శ్రియ. తనేమిటిలా చీకట్లో? వెళ్ళకపోతే పుష్యం ఏమనుకుంటుంది? కిందకు రాబోతూ ఉంటే మెట్ల మీద సాకేత్ ఎదురయ్యాడు. వెనకే పుష్యమి. అతనికంతా చెప్పేసినట్లుంది. నాకు థ్యాంక్స్ చెప్పవా? ప్రసన్నంగా నవ్వుతూ అడిగాడు. ఎందుకో నవ్వింది శ్రియ. మన పెళ్లి జరగకుండా ఆపినందుకు. అదే జరిగితే మరొక ప్రపంచ యుద్ధానికి తీసిపోయేది కాదు. యుద్ధాలన్నీ ఆధిపత్యం కోసం పోరుతో మొదలై స్వతంత్ర పోరాటాలతో ముగుస్తాయి. మన పెళ్లి జీవితకాలపు యుద్ధమై ఉండేది.
అలాగే నీకు కూడా థ్యాంక్స్ అన్నాడు. అదెందుకు అడిగింది మళ్ళీ నవ్వి. ఈ వెన్నెల కిరణాన్ని నా జీవితంలోకి పంపినందుకు. మా నాన్నకి లెక్చర్ ఇచ్చావుటగా అమ్మ చెప్పింది అన్నాడు ఆరాధనగా పుష్యమిని చూస్తూ. అతను నవ్వుతున్నాడు. పుష్యమి కూడా సిగ్గుసిగ్గుగా నవ్వుతోంది. వాళ్ళిద్దరూ అలా నవ్వుతూ ఉంటే శ్రీయ గుండె బరువెక్కింది, కానీ పేదాలు మాత్రం నవ్వుతూనే ఉన్నాయి. తుమ్ రూఠీ రహో మై మాంతా రహూ. ఎప్పుడో విన్న పాట మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది. అలిగేది ప్రియురాలు కాకపోతే ప్రత్యర్థి అవుతుందని ఇప్పుడు అర్థమైంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.